నమస్తే అండి. నమస్తే. నవీన్ అండి. నవీన్ కుమార్. నవీన్ కుమార్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుకట్పల్లి నుంచి అండి. కుకట్పల్లి. సో ఇప్పటి వరకు విన్న క్లాస్ ఎలా ఉంది మీకు? నాకైతే వెన్ కంపేర్ టు అదర్ జనరల్ యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు ఏంటి అసలు ఇప్పుడు ఈ స్టాక్స్ ఎప్పుడు వినలేదు అనేది ఒక కొత్తగా అనిపించిందండి. జనరల్గా అందరూ నిఫ్టీ 50లోంచి ఇస్తుంటారు, చాలామంది ఎక్కువ అవే సజెస్ట్ చేస్తుంటారు, సేఫ్గా ఇస్తుంటారు. బట్ సార్ మాత్రం అసలు వాటి జోలికి వెళ్ళకనే డిఫరెంట్గా యూనిక్గా పిక్ చేస్తున్నాడు. దట్స్ వాట్ ఐ ఫీల్ హియర్. మీరు ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు? జస్ట్ నేను ఎంట్రీలో ఉన్నాండి. మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాను ఒక 3 years నుంచి. 5 years. మధ్యలో ఎగ్జిట్ అయ్యాను, మళ్ళీ ఒక 1 year నుంచి మళ్ళీ ఎంట్రీలో ఉన్నాను. ఓకే, దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి. 3 months నుంచి అంటే అసలు మార్కెట్ బాగాలేదు, అవునండి. మంది భయపడుతున్నారు, ఉన్నవాళ్ళు కొత్త వాళ్ళు రావడానికి కూడా భయపడుతున్నారు. మీ ధైర్యం ఏంటి? నేను ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాను. ఒక మైండ్లో ఉంది, ఎంత పడ్డా వన్ డే ఇట్ షుడ్ గ్రో అప్ అనేది ఒక మైండ్లో ఉంది. ఆ కమిట్మెంట్తో ఎంట్రీ అయ్యాను. ప్రాఫిట్ మాస్టర్ మా కజిన్ ఒక అతను ఒక 3 years బ్యాక్ తిరుపతిలో సెషన్ అటెండ్ అయ్యాడండి. తను నాకు ఇప్పుడు జస్ట్ ఫోన్లో మాట్లాడితే చెప్పాడు, ఇట్లా ప్రాఫిట్ మాస్టర్ ఒకసారి చూడండి బాబా అని చెప్పాడు. సో అప్పుడే ఎవ్రీడే వీడియో ఖచ్చితంగా చూస్తానండి. నాది 3 o'clock ఆఫీసు. సో కిడ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా ఆ వీడియో పెట్టుకొని, అది నేను కొనకపోయినా ఖచ్చితంగా సెషన్ అయితే మ్యాక్సిమం చూస్తాను. 3 o'clock వెళ్తాం కాబట్టి మార్నింగ్ టైం హ్యాపీగా రిలాక్స్ కూర్చొని చూస్తాను సార్. అంటే స్టాక్ మార్కెట్లో చాలా మంది సంపాదించుకోవడానికే వస్తారా? నాకు ఉండేది ఒకటే మోటివ్ అండి. ఇట్స్ నాట్ ఫర్ ఎర్నింగ్, దిస్ మై ఫ్యూచర్ అని చెప్పి నేను దిగాను. నేను ఏదో రేపు నేను ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా మధ్యలో ప్రాఫిట్ వస్తే నేను తీసేసుకోవాలనే థాట్లో అయితే నేను లేను. దిస్ మై ఫ్యూచర్. ఉంటానో లేదో తెలియదు, బట్ ప్రజెంట్ అయితే నేను దిగింది మ్యూచువల్ ఫండ్స్ అలా దిగాను అండ్ స్టాక్ మార్కెట్లో అలా దిగాను. బట్ దానికి నాకు ఆన్సర్ అనేది నేను వెతుకుతున్నా. అసలు ఇది రైటా కాదా అనేది నాకు అర్థం కావట్లేదు. మ్యూచువల్ ఫండ్స్లో దిర్ ఇస్ ఎ టార్గెట్ బేస్డ్ డ్రివెన్ ఉంటుంది, కానీ స్టాక్ వచ్చేప్పటికి అలా లేదు నేను అనుకుంటున్నాను. సార్ అయితే సిప్ బేస్డ్ మీద వెళ్ళొచ్చు అనేది నాకు అలా తెలియదు అసలు. నాకేమి సార్ దగ్గర నేర్చుకున్నాను, వీడియోస్ చూసి ఓకే ఇలాగ చేయొచ్చు అయితే ఒకటి చూస్తున్నాను. మేబీ ఈ సెషన్ అయిపోయిన తర్వాత మేబీ ఫ్యూచర్ కొంచెం బ్రేక్ తీసుకొని 100 days మీటింగ్ ఒకటి ఉంది కదా, 100 days ఉంది కదా, దానికి వెళ్ళాలనే థాట్ కూడా ఉంది నాకు. లేదండి, నేను చాలా విన్నాను, అందరూ కామన్గా చెప్తుంటారు, బట్ సార్ మాత్రం యూనిక్గా చెప్పాడు. దట్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్ ఇన్ లా. ఓకే, అంటే దాని గురించి అనట్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ ఆపేస్తానా కంటిన్యూ చేస్తానా అన్నారు కదా. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నెక్స్ట్ ఫర్దర్ కోసం అవసరమే కదా. ఇన్వెస్ట్మెంట్స్ ఖచ్చితంగా చేస్తానండి, బట్ నా గోల్ అనేది ఏమైతే ఉందో ఇప్పుడు నేను డ్రా చేయను, నాకు వద్దు ఇప్పుడు అనే థాట్లో ఉన్నాను, దానికే వెళ్ళాలనుకుంటున్నాను. స్టాక్స్ రికమెండేషన్స్ ను మించిన సబ్జెక్ట్ ప్రాఫిట్ మాస్టర్ కాన్ఫరెన్స్ లోనే సాధ్యం. ఐఐటీలో కూడా దొరకని ప్రాక్టికల్ అనాలిసిస్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో బిజినెస్ కిటుకులు తెలుసుకోండి. బెస్ట్ బిజినెస్ లను ఎర్లీ స్టేజ్ లోనే గుర్తించండి. సెక్టార్లు, కంపెనీలు, బ్యాలెన్స్ షీట్ల లోగుట్టు అర్థం చేసుకోండి. మార్కెట్ మాయాజాలంలో పడి కొట్టుకుపోకుండా ఇన్వెస్టర్లకు అర్థం చేయించే ప్రయత్నం. తిరుపతి వేదికగా ప్రాఫిట్ మాస్టర్ టీమ్ అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్ ఏప్రిల్ 13వ తేదీ ఆదివారం హోటల్ వివాహ భోజనంబులో. రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాలకు 7702906749 లో సంప్రదించండి.